వర్ధిల్లాలి కేకే మణి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేకే మణి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఆల్సిరన్న గారి నాయకత్వం. నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. నిన్నటి రోజు మాట్లాడిన చిల్లర మలరగాల గురించి అరే అసలు ఏం చూసుకొని సంబరపడుతుండో అర్థమైతలేదు. మరి ఆ డ్రగ్స్ వాళ్ళ నాయకుడు డ్రగ్స్ వీళ్ళకి అలవాటు చేసిపోయినట్టున్నాడు. వాడు కళ్ళు ఆయన పోతేనే డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. బాబుమోహన్కు ఎక్కువ, వడివేలుకు తక్కువ. బిడ్డ మాట్లాడే ముందు జాగ్రత్తగా పెద్దోళ్ళని చిన్నోళ్ళని కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్తాను. మీ కేటీఆర్ మా నాయకుడు అన్నాడు అని చెప్పి నువ్వు గంతా బట్టలించుకుంటున్నావు బిడ్డ. మేము ఇప్పుడు అంటున్నాం, అరే నీ కేటీఆర్ అనేటోడు ఏం చేసిండ్రా, వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మహేందర్ రెడ్డి లోకల్ కూడా అంటున్నావు, కేటీఆర్ ఎక్కడోడు? ఆంధ్ర మూలాలు ఉన్నాయి, కేటీఆర్కి ఉన్నాయి, కేసీఆర్ ఉన్నాయి. వాళ్ళ ఆంధ్ర మూలాల నుండి వచ్చినోడు ఆంధ్రలోని వాళ్ళ లోకల్లోని అని అడుగుతున్నాడు. కేటీఆర్ ఎక్కడోడు? కేటీఆర్ ఏ పరిస్థితులలో వచ్చిండు? ఇలా అన్ని రెడీ చేసుకొని నీ పార్టీ పెట్టుకున్నప్పటి నుండి మొదటి నుండి పార్టీలో ఉండి అన్ని రెడీ చేసుకొని వచ్చినాక ముందటి కంచం గుంజుకొని పోయి చేసినటువంటి నువ్వు చిల్లర గారి ఇవాళ కేటీఆర్ గురించి మళ్ళీ చెప్తున్నాం బిడ్డ. కేటీఆర్ అనేటువంటి కేటీఆర్ అంటున్నాం, కేటీఆర్ రాడు అంటున్నాం. ఏం చేస్తావో చేసుకోండి. మన నాయకుల గురించి మాట్లాడే ముందు మీ స్థాయి తెలుసుకొని మాట్లాడితే మంచిది. సీరన్న గురించి ఏం తెలుసురా నీకు? ఆయన 30 ఏళ్ళ నుండి రాజకీయాలలో ఉన్నాడు, ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. తెల్లారితే పొద్దుతే జనాల మధ్యలో ఉంటుండు. మీ ఎమ్మెల్యే గెలవక ముందు వారానికి 2 సార్లు వంట అని చెప్పిండు. ఇప్పుడు ఏడవంటాడు? ఫామ్ హౌస్లల్లో, పబ్బులల్లో, క్లబ్బులల్లో క్యాట్వాకులు, షేట్వాకులు అన్నట్టు అవి చేసుకుంటూ బతుకుతాడు. వాని గురించి మళ్ళీ చెప్తున్నాం బిడ్డ. మళ్ళొక్కసారి పిచ్చి మాట్లాడితే మా మహేందర్ రెడ్డి గారి గురించి కానీ మా ఆర్సీనన్న గురించి మాట్లాడితే రోడ్ల మీద తిరగని ఏమని చెప్తున్నాం బిడ్డ, జాగ్రత్త. జిల్లాల మాజీ సర్పంచ్ కలుదాయన కోతోలే అది మాటల మీద లేకపోతే మెంటల్ మాది కాడ నాకైతే అర్థమైతలేదు. వయసుకు మించిన భాష మాట్లాడడం మానుకోరా. అరే మధు, నీకు తలకాయ ఉందా? చదువుకున్నావా? నీకు చదువు సంస్కారం నేర్పింది ఇదేనా? చిన్న పెద్ద లేకుండా ఇష్టానుసారంగా మానుకో. సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అని చెప్పి కేటీఆర్ మరి ఏం చేసిండ్రా సిరిసిల్లకు? చెప్పు ఒకసారి. నువ్వు సిరిసిల్లకు ఇసుక దోసుకోమని చెప్పింది మీ కేటీఆర్ కాదా? అడ్డమచ్చిన దళితులను లారీ గుద్ది చంపించింది మీ కేటీఆర్ కాదా? గత మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? లాఠీ దెబ్బలతోటి తద్దిగిరి చేపించి ఇష్టానుసారంగా ఒక్కొక్కడికి నౌకరు రాకుండా భార్య పిల్లలతో సంసారం చేయలేకుండా ఇప్పటికీ చిత్ర హింసలు అనుభవిస్తున్నారు. కొంచెం నా సిగ్గు శరీరంతో నువ్వు మా దళిత జాతుల అని చెప్పుకోనికి సిగ్గుపడుతున్నావు. నేను నీ రోజులు నోరు లేవని నోరు నీకు ఇయ్యాలా? నువ్వు అంటే బుచ్చగుచ్చుకుంటున్నావు కదా భయ్, నాకు అర్థమైతలేదు. నువ్వు ఏం చేసినావని? వాడేం చేసినావు, నువ్వేం చేసినావు? దళితులకు ఎవరికైనా ఏమైనా చేసిరా మీరు? బీసీలకు చేసిరా, ఎస్సీలకు చేసిరా, ఎస్టీలకు చేసిరా? ఎవరికి చేసిరు? కాలేజీ కట్టిన అంటారు, కలెక్టర్ ఆఫీస్ కట్టిన అంటారు. ఆ నౌకర్లు, కాంట్రాక్ట్ నౌకర్లు మీరే తీసుకుంటారు, కమిషన్లకు మీరే తీసుకుంటారు. లక్షల కోట్ల రూపాయలు దోసుకొని ఫామ్ హౌస్లు కట్టుకుంటారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు. కొంచెమన్నా తలకాయ పనిచేస్తలేదు ఎవరా మీకు? వయసుకు మించి మహేందర్ రెడ్డి మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గురించి ఇష్టానుసారంగా వయసుకు మించిన మాట మాత్రం ఇంకొకసారి మా మహేందర్ అన్న గురించి, మా కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుడు మాట్లాడతా బిడ్డ. నాలుగా జీరి సిరిసిల్ల పొలిమేర దాటాలంటే నువ్వు ఉచ్చబడాలి. నీకు సిరిసిల్లకు రావాలంటే మా మహిళా ఆడల చెప్పులతోటి చెప్పుదాన్ని ఎత్తా బిడ్డ. మాజీ సర్పంచ్ జిల్లెల్ల మాట్ల మధు గారు మాట్లాడే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మా నాయకులపై, మా రాష్ట్ర నాయకులపై, జిల్లా నాయకులపై, ముఖ్యంగా మా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే మీరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటిదో నేను చూపెడతారు. రండి, సంజీవయ్య, దామోదర సంజీవయ్య సాక్షిగా రండి. మీరు చేసిన అభివృద్ధి నేను చూపిస్తా. ఏం అభివృద్ధి చేసిరయ్యా? సిరిసిల్లను నీళ్లు దోసుకున్నారు, ఇసుక దోసుకున్నారు, ల్యాండ్ మాఫియా. అలాగే ప్రతి ఒక్క దాన్ని వదలకుండా మీరు దోసుకున్న సొమ్ముని హైదరాబాదులో ఫామ్ హౌస్ల రూపంలో కట్టిన దాఖలాలు మీరు. ఇప్పటికైనా కేకే మహేందర్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మధు బిడ్డ, నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. నీ నాలుకను కోసి
జిల్లాల నడి ఒడ్డున వేలాడదీస్తానని కాంగ్రెస్ పార్టీ పక్షాన మధును టిఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బతుకునే దారవోసి సిరిసిల్లకు వెన్నట్టు నిలిచినటువంటి వ్యక్తి కేకే మరెడ్డి గారిపైన మాటల మదనే ఇడియట్, మాటల మదనే వేద వాళ్లకు టిఆర్ఎస్ పార్టీకి ఒక గుత్తదారిగా ఎవరు మాట్లాడటం లేరు. మేము బాగా మాట్లాడితే నీకు ఒక గుత్తదారిగా మెదిలినటువంటి గుత్తగా తీసుకొని మాట్లాడితే ఎంత మాట్లాడితే అంత నాకు అదస్తుంది అనుకొని ఆ గుత్తకిచ్చినటువంటి కేటీఆర్కు బల్బు చూసుకొని మరి వల్ల మాట్లాడబదనేటోడు అంచిన వాక్యాలు చేస్తూ వాడు వీడు అని మరి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నాడు. నేను దళితుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు బరాబర్ కేటీఆర్ గాడు అని అంటాను, కేసీఆర్ గాడు అని అంటాను. ఎందుకంటే మా దళితులకు 3 ఎకరాలు ఇస్తారన్న భూమిని ఇవ్వలేదు, మా దళిత బంధు ఇస్తారని ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మోసం చేసింది ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అని కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఇదే కేసీఆర్, ఇదే కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా మోసం చేసి దళితులను అణచివేసింది, దళితులను జైల్లో పెట్టింది, దళితులను నిండట ముంచినటువంటి పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ అని కూడా నేను ప్రధానంగా హెచ్చరిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలకు దొరలకు తొత్తుగా ఉన్నట్టు వేదవా, ఇవాళ దొరల కోసం మోచేతి నీళ్ళు తాగినట్టు వేదవా నువ్వు. ఇవాళ దొరలను నువ్వు చూసుకొని మాట్లాడుతున్నావు. ఆ దొరలేదంతే ఇవాళ నువ్వు మళ్ళీ దళిత జాతి గారికి రావాల్సిందే, ఇక్కడికే రావాల్సింది. మనకు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ. మన తాతల నుంచి ముత్తాతల నుంచి చెప్పొస్తారంటారు. కాంగ్రెస్ పార్టీ అనేది మనకి ఎప్పుడైనా సేవ చేసింది, మనకి ఎప్పుడైనా అందుబాటులో ఉంది, ఎప్పుడైనా మన వెన్నట్టు నిలిచిందని చెప్తుంటారు. ఇవాళ నువ్వు కేకే మరెడ్డి గురించి అనిశ్చిత వాక్యాలు చేస్తూ అనిశ్చిత వాక్యాలుగా మాట్లాడుతున్నావు. నీ టీఆర్ఎస్ పార్టీ, నీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కండువను తయారు చేసింది కేటీఆర్. నీ కేసీఆర్ కు నీ అయ్య కేసీఆర్ నడుగు, నీ అయ్యని కేసీఆర్ నడుగు. కేసీఆర్ కు వెన్నట్టు ఉండి నీ కేసీఆర్ కండువాను, ఆ జెండా ఎలా ఉండాలి, అసలు రాష్ట్రము ఏ రకంగా వస్తే ఏ రకంగా అభివృద్ధి చెందాలి, ఏ రకంగా ఈ రాష్ట్రం కోసం పోరాటం చేయాలి. ఉద్యమంలో నీ అయ్య కంటే ముందు ఉండేవాడు ఇతను ఒక పెద్ద పేరుగల వ్యక్తి, ఇతను ఒక ఎమ్మెల్యే అని నీ అయ్యను నమ్ముకొని ఇతను ఉన్నంత మాత్రాన మీ అయ్య నట్టేట ముంచుడి ఈడియట్, నట్టేట ముంచుడు మీ అయ్యా కేకే మరెడ్డిని ఇవాళ 4 సార్లు ఓడియడానికి నువ్వు అక్కడికి వెళ్ళి గుత్తదారిగా వచ్చినటువంటి పాస్పోర్ట్ తీసుకొని నువ్వు బహిరంగంగా సిరిసిల్ల ఏర్కొని నేను అయ్య చచ్చుడా నేను చచ్చుడా, నువ్వు చస్తావా నాకు టికెట్ ఇస్తావా, అయ్య చస్తావా టికెట్ ఇస్తావా అని మాట్లాడుకొని వచ్చి ఇక్కడ నీకు టికెట్ తీసుకొని కేకే మరెడ్డి ముంచింది నిజం కాదా? ఇక్కడ ప్రజలను తీసుకపోయి నిజం కదా? 80 ఓట్లతో గెలిచిన ఈడియట్, 80 ఓట్లతో గెలిచినావు ఇక్కడ సిరిసిల్ల ఈడియట్ నీ వల్ల. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిసారిగా 80 ఓట్లతో గెలిచినటువంటి నీవు ఇక్కడ డబ్బులతో గెలిచినటువంటి నీవు ఇక్కడ డబ్బుల కోసం ఆశ చూపి పోయినటువంటి నీవు ఇవాళ కేకే మరెడ్డి గారు మాట్లాడుతున్నావు. స్థానిక నివాసం లేదు అతనికి, ఇట్లా ప్రాంతాలలో వెళ్ళిపోయి అతను బిడ్డ అరే మధు నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు అని. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి, ఈ ప్రాంతంలో చదువుకున్న వ్యక్తి, ఈ ప్రాంతంలో తిరిగిన వ్యక్తి ఇడియట్. నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, తెలుసుకొని మాట్లాడే విధానం ప్రయత్నం చేయి. నీ కేటీఆర్ కు అడ్రస్ లేదు, నీకు ఇవార కూడా నీకు నివాస పత్రం లేదు. నివాస పత్రం నువ్వు తీసుకొని రాని సిరిసిల్ల నుంచి వెళ్ళిపోతా. ఒక్కసారి నువ్వు పోటీ అయ్యి, ఇప్పుడు దమ్ముంటే నీ కేటీఆర్ పట్టుకుని ఒక్కసారి పోటీ చేస్తే ఓడిపోయిన తెల్లారి సిరిసిల్ల ఉంటే సిరిసిల్ల నీ శవమే తేలుతాను కూడా నేను హెచ్చరిస్తున్నా. నీ కేటీఆర్ సవాల్ విసురుతున్నా. కేటీఆర్ గారు నువ్వు ఇక్కడ వచ్చి ఒక్కసారి ఇప్పుడు పోటీ ఎలక్షన్లో పెట్టి గెలువమను. ఓడిపోయిన తెల్లారి ఇట్లా నీ సిరిసిల్లకు అడ్రస్ పెట్టుకుని ఏ అడ్రస్ లో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, తన ఇడికి వస్తే ఏడుంటాడో చూపిస్తే నేను సిరిసిల్ల శివమే తేలుతాను కూడా నేను హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ బిడ్డ మధు, నువ్వు అనిశ్చిత వాక్యాలు మానుకోకపోతే నువ్వు అలానే చేస్తా ఉంటే నీకు అంటున్నావు నీ మాటలకు రెచ్చిపోయి ఏదో చేస్తారు, ఏదో పలాపాలు అయితే నువ్వు మోసపోతావు తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంటే నువ్వే సర్వనాశనం అవుతావు, నువ్వే బదనాం అవుతావు. బిడ్డ ఏ రోజు ఉందా నువ్వు వీడికి రావాల్సిందే, ఇట్లా ఉండవలసిందే. దళితులను ఏ రోజు కూడా దళితులను ఇవాళ నేరాల్లో చూసుకుంటే ఇవాళ దళితుల పట్ల కేసులు పెట్టినప్పుడు గానీ, దళితుల మీద ఎన్నో రకాల హింసించిన నాయకుల పట్ల, మన నాయకుల పట్ల ఎంతో పెద్ద నాయకులు ఉన్నారు, దేవాసన్న గాని ఎవరు గాని ఉన్నటువంటి వాళ్ళ మీద అప్పుడు ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడితే ఏ రోజు కూడా పోయి మీ కేటీఆర్ గారిని అడిగినావా? అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నా అడిగినావా? ఒక్కొక్కరి జైల్లో పెట్టిరు, ఒక్కొక్కరిని నట్టేట ముంచి తరిమేసి మీ ప్రభుత్వం కాదు. అప్పుడు
ఈ రోజు ఎందుకు లేస్తుంది బిడ్డ? ఏ రోజు బిడ్డ నువ్వు నీ ఊళ్ళో నీ గ్రామంలో నువ్వు సర్పంచ్ చేసిన గ్రామంలో అక్కడ నిన్ను ఆ దళిత జాతులు భూములు తీసుకొని అక్రమంగా తీసుకుంటే అక్కడ మీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ధర్నాలు చేసిన వాస్తవం కదా. అప్పుడు దళితుల మీద ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు దళితుల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ నువ్వు అట్లనే విధంగా మాట్లాడుతా ఉంటే ఇదే అంబేద్కర్ చౌరస్తాలో నువ్వు అంటున్నావు కేకే రెడ్డిని తిడుతున్నావు, కేకే రెడ్డి అనుచిత వాక్యాలు చేసుకుంటూ మాట్లాడుతున్నావు. ఇవాళ నీ ఖబర్దార్ బిడ్డ, నీ కేటీఆర్ ను కేసీఆర్ ను గాడి మీద ఎక్కించి గుండు గీకిచ్చి తెల్ల బొట్లు పెట్టి పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నావు. ఖబర్దార్, కేటీఆర్ చెప్తావా ఈ మాటలు? కేసీఆర్ వాడికి చెప్తావా? కేసీఆర్ అయ్యకి చెప్తావా? చెప్పుకోని కూడా ఖబర్దార్ బిడ్డ. ఇంకొకసారి కేకే రెడ్డి మీద అనుచిత వాక్యాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఉద్యమాలలో ముందుండి నడిచినటువంటి వ్యక్తి ఇలా కేకే రెడ్డి గారు. కేకే రెడ్డిని ఏ రోజు కూడా నువ్వు మాట్లాడితే బుర్లవాడు చేస్తావు. ఆయన ఇచ్చిన దీక్షనే ఇవాళ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఆయన ఇచ్చిన దీవెనతోటే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. అరే మధు, నీకు తెలియకపోతే తెలుసుకో, కేటీఆర్ తలదించుకోనిపోయిన పరిస్థితి కేకే రెడ్డి చూసి కేకే రెడ్డి మీద ఎప్పుడు కూడా తలదించి మాట్లాడలేదని కూడా హెచ్చరిస్తున్నా బిడ్డ. నువ్వు కేకే రెడ్డి మీద ఏ రోజు కూడా మాట్లాడినా గానీ నీకు సరి అయింది కాదు. త్వరలోనే గుణపాఠం చెప్పబోతుందని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది.